అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మరాజు భారద్వాజ్ శర్మ. ఈరోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే బుధగ్రహం, బుధుడు. చిహ్నాలకి, సామాన్యంగా ఉండటానికి, సారాయికి, నృత్య నాటికలకి, సుగంధభరిత వస్తువులకి, తైలాలకి, విందుకి, గాజులకి, కడియాలకి, సన్మానానికి, సౌందర్యానికి, పడక గదులకి, గరుడ పచ్చకి. అందుకనే మనకి బుధుడు నడుస్తున్న గరుడ పచ్చ వాళ్ళని అంటూ ఉంటారు. గరుడ పచ్చ అంటే ఇది ఒక కారకత్వం. ఈ కారకత్వం మనకి ఎక్కడో చోట మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అది ఎక్కడ ఉపయోగపడుతుందో మనకు తెలియదు. కాబట్టి కారకత్వం ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. కాబట్టి రాగికి, ఫలానికి, లోభ నష్టాలకి, ఆస్తి వదిలేవేయడానికి, ఐపీ పెట్టడానికి, పువ్వుకి, చారుల షర్ట్లకి, ఊహించని శబ్దాలకి, అంగడికి, కంకణానికి, ఇత్తడికి, లంచం ఇచ్చేవాళ్ళు ఉండటానికి, ఔషధి శస్త్రానికి, ఔషధి శాస్త్రం, ఔషధాలకు సంబంధించిన శాస్త్రం ఉంది మనకి. ఔషధి శాస్త్రానికి, పెళ్లి కూతురికి, పెళ్లి కుమారుడికి, బంగారం తరుగు తీసుకొని సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బంగారం తరుగుకి, ఆరేళ్ళగల పెట్టెకి, పిండి వంటలకి, పలహారానికి, ఆల్చిప్పకి, సన్నబట్టకి, డాలర్స్ ముద్రించడానికి, నాణ్యమైన ముద్దకి, పట్టిక బెల్లానికి, కలకండకి, జీవనోపాధికి, పిండి పదార్థాలకి, బుజ్జగింపుకి, కబలికి విషయాలకి, పర్వాలకి, సంకీర్తనానికి, పర్వతాలు ఉంటాయి మనకి, పర్వతాలకి, సంకీర్తనానికి, వాస్తుల మూలాలకి, కాగితానికి, రొక్కానికి, జోదాశాలకి, డబ్బా వాళ్ళకి, క్యాటరింగ్స్కి సంబంధించిన విషయాలకి, పిల్లికి, మూట కట్టుడు విషయాలకి, గుర్రపు రైతుకి, ఆచరించడానికి, భాషకి, ధ్వనికి, రథానికి, బండికి, జనాకర్షణకి, స్వచ్ఛతకి, ముచ్చములు పట్టడానికి, దేవతలకు ఉండటానికి, చెంపకి, రసానికి, రసం అంటే చారు, వంట వారికి ఉండటానికి, గడ్డానికి, చర్మ వ్యాధులకి, ఏకత్వానికి, మొగ్గకి హితం చేకూర్చడానికి, పరుల హితం కోరే వాళ్ళు ఉండటానికి, ఉపకారం చేయడానికి బుధుడే కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బిస్కెట్లకి, మంటలో సన్నని సెగకి కలపడానికి, బ్రహ్మానందానికి అంటే బ్రహ్మ ఆనందం పొందుతూ ఉంటారు. ఆ బ్రహ్మానందానికి, ఆనందానికి, ఆహ్లాదంగా ఉండటానికి, గొప్పలు చెప్పే వాళ్ళు ఉండటానికి, తెగలకి, మంత్రి మండలికి, కుక్స్కి, మతిమరుపుకి, పొత్తిగడుపుకి, విద్యాపీఠాలకి, ఉపాసన పీఠాలకి, పరిష్కారాలకి, బీమా రంగం ఉంది మనకి. అంటే బీమా కడుతున్న ఎల్ఐసి లాంటి ఉన్నాయి బీమా రంగాలు. అలాంటి వాటికి, ప్రకటనలకి, నాచు పట్టడానికి, సమ్మేళనానికి, చురుకుదనానికి, రాయబారాలకి, ద్విలింగానికి, లిఖిత వాంగ్మూలకి, ఔత్సకాలకి, 2 చేతులకి, భుజబలానికి, యానిమేషన్కి, జంతువులకి, తెలివి తక్కువ తనానికి, శిష్యరికానికి, నలుగురిలో మాట్లాడలేకుండా పోవడానికి, నిర్మాణానికి, అదేవిధంగా శ్రవణేంద్రియాలు అంటారు మనం. శ్రవణేంద్రియాలకి, ఖగోళ శాస్త్ర ముఖ్య కారకుడు బుధుడే అనమాట. అదేవిధంగా స్వీయ చరిత్రకి, భారమితికి, రచయితలకు ఉండటానికి, తరంగాలకి, ఆటోమొబైల్స్కి, బ్యాడ్మింటన్ అనే ఆట ఉంటుంది మనకి. బ్యాడ్మింటన్ ఆట ఒకటి రాణిస్తారు చెప్పుకోవడానికి కూడా. బ్యాడ్మింటన్ ఆటకి, బేరసారాలు ఆడటానికి, బ్యాంకర్లకి, బ్యాలెన్స్ షీట్లకి, అదేవిధంగా పైత్యానికి, తీపికి, చేతికి, పుస్తకాలు అమర్చుకొని అర్లకి, బైండర్స్కి, పురుగులకి, అనుబంధాలకి, ఫంక్షన్కి, మూల పదార్థానికి, శ్వాసకి, బ్రిలియంట్ అంటే చాలా బ్రిలియంట్ అంటుండే. బ్రిలియంట్ అనే వర్డ్కి అంటే బ్రిలియంట్ అంటే అన్ని తెలిసిన వాడు బ్రిలియంట్. అలాంటి వాటికి, శ్వాసనాళాలకి, అన్నాచెల్లెలకి, సీతకోక చిలుకలకి, లెక్కింపుకి, సోంపుకి, జీలకర్రకి, మీడియాకి, అదేవిధంగా వ్యానులకి, సాంద్రత కలిగిన వాటికి, ట్యూషన్స్కి, కవల పిల్లకి, 2 జతగా ఉండేటువంటి వస్తువులకి, 2 జతల వస్తువులు, చెప్పులు ఉన్నాయి 2 జతలు. అట్లా కొన్ని వస్తువులు 2 జతలు ఉంటాయి. అంటే 2 కలిపితే 1 జత. కాబట్టి అలాంటి వస్తువులకి, టైపు రైటర్కి, తులసి మొక్కకి, త్రికోణమితికి, అనువాదానికి, అనువాదాలకి అంటే మనం ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం అనువాదం, ట్రాన్స్లేట్స్కి, గోచారానికి, కదలికకి, ఆట బొమ్మలకి. గోచారం అంటే మనకు జరగబోతున్న కాలంలో ఇప్పుడు జరుగుతున్న కాలం, అంటే జరగబోయే కాలంలో ఇప్పుడు జరుగుతున్న కాలం. అంటే ఏంటంటే ప్రజెంట్ కాలం నడుస్తూ ఉంటుంది. ఈ కాలంలో ఏం జరుగుతున్న విషయాన్ని మనం గోచారం అంటాం. కాబట్టి గోచారానికి, కదలికకి, ఆట బొమ్మలకి, టెపోచత్వానికి, స్పర్శ జ్ఞానానికి, టోకెన్స్కి, నాలుకకి, థైరాయిడ్ గ్రంథికి, ఆలోచనకి,
టికెట్స్కి, రవాణాకి, సినిమా హాళ్ళకి, దొంగతనానికి, పరీక్షలకి, ఇన్విజిలేటర్లు ఉండటానికి, పాఠ్య పుస్తకాలకి, టీచర్లకి, తమో గుణానికి, టెరట్ ఆటకి, టేబుల్ టెన్నిస్ ఆటకి, వైశ్య కులానికి, అదేవిధంగా జనాభా లెక్కలకి, సృజనాత్మకతకి, సేవలకి, షార్ట్ హ్యాండ్ విద్యకి, కుట్టుట విషయాలకి, కుట్టుట అంటే మనం టైలరింగ్ చేస్తాం, కుట్టుట విషయాలకి, సంతానానికి, పనిలో అనుభవజ్ఞుడుగా పేరు పొందడానికి, జ్ఞాపక శక్తికి, చర్మానికి, సొసైటీకి, శబ్దానికి, అమావాస్యకి, వెన్నుపూసకి, వేగానికి, ఆకృతికి, ప్రకటనకి, ఆవిరికి, సెటోస్కోప్ విషయాలకి, స్పీచ్కి, ప్రసంగాలకి, స్టోనోగ్రాఫర్స్కి, స్టోర్స్కి, కథలకి చెప్పుకోవడం ఉండడానికి, తోడుబొమ్మల ఆటకి, వ్రాతకి, వ్రాత కోతలకి, చదువు సంధ్యలకి సంబంధించిన విషయాలకి, మరియు చదువు సంధ్యలని శుద్ధముద్ర అంటూ ఉంటారు. కానీ ఈ ఓడు కూడా మన బుద్ధుడు వలన ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఉన్నత విద్యకి, వీరులుగా ఉండటానికి, మూర్ఖత్వానికి, సబ్ టైటిల్స్కి, సర్దార్ అంటే వీడు సర్దార్ అంటారు, అంటే బాగా మంచి వ్యక్తి అనమాట. సౌకర్యవంతానికి, లగ్జరీకి, సిలబస్కి, హెచ్చరికకి, స్టేషనరీకి, చేతిలో తయారు చేసే వస్తువులకి, చేతిలో నడిపేటువంటి యంత్రాలకి, వెలితనానికి, మ్యాగజైన్కి, పక్షులకి, అదేవిధంగా మార్బుల్స్ ఉన్నాయి, మన మార్బుల్స్ రాళ్ళకి, కాళీబాటకి, శిరోజాతికి, పటములకి, పటాలంటే దేవుడి పటాలకు సంబంధించిన విషయాలకి, మ్యాచ్కి, చేతిలో రాసిన పుస్తకాలకి, షాపింగ్ మాల్స్కి, రోడ్లకి, మార్కెటింగ్కి, మార్కింగ్కి, ఒళ్ళు పట్టుకునే వారు ఉండటానికి, మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రానికి, మధుర పట్టణానికి, అంటే శ్రీకృష్ణుడు జన్మస్థలం మధుర పట్టణానికి కూడా బుధుడే కారకుడు అనమాట. అదేవిధంగా మే నెల వస్తూ ఉంటుంది మనకి. మే నెలకి మెడిటేషన్కి, వైద్య వృత్తికి, మెగాఫోన్కి, మీటింగ్స్కి, గత జ్ఞాపకాలకి, సామర్థ్యానికి, దృక్పథానికి, స్వచ్ఛతకి, దినచర్యకి, బుద్ధి రేఖకి, తయారుదారులుగా ఉండటానికి, మైక్రోఫోన్స్కి, మైనర్ వ్యక్తులకి, అడ్డానికి, తప్పుడు లెక్కలు రాసే వ్యక్తులుగా ఉండటానికి, తప్పుడు లెక్కలకి, అదేవిధంగా భాషలకి, చిన్న దొంగతనానికి, స్వరపేటికకి. అందుకనే బుధుడు కొనమని జాతకాలు అనుకూలంగా లేకపోతే స్వరపేటిక దెబ్బతిని మాట రాదనమాట. స్పష్టంగా బుధుడు మెయిన్గా బుద్ధికారకుడు, అదేవిధంగా వాక్కారకుడుగా చెప్పబడుతుంటుంది అనమాట. కానీ స్వరపేటకి, లెవెండర్కి, లాయర్లకి, ధర్మశాస్త్ర పండితులుగా ఉండటానికి, నేర్చుకోవడానికి, పాండిత్యానికి, ప్రసంగానికి, గ్రంథాలయాలకి, లిఖితపూర్వక హామీకి, దస్తావేజులకి, అబద్ధం ఆడే వాళ్ళకు ఉండటానికి, నాటకంలో పద్యాలకి, అతి మధురానికి, హాస్య కవితకి, కార్టూన్స్కి, వినడానికి, తాళానికి, లగేజ్కి, మనోగతానికి, ఎంపిక చేయటానికి, రంపానికి, రహస్యాలకి, స్క్రబ్బర్లకి, స్క్రూ డ్రైవర్స్కి, స్కాట్కి, పాఠశాలకి, స్కూల్ విద్యార్థులకు ఉండటానికి, అదేవిధంగా సాధు పొంగవులకి, సాత్వికులకి, పరిగెత్తడానికి, రన్నర్స్కి, 2వ స్థానానికి, జలరవాణానికి, మరలా పని చేయటానికి, మతిమరుపుకి, రిమోట్ కంట్రోల్స్కి, తల్లితరపు బంధువులకి, రిమార్కుకి, నిబంధతకి, నియమించడానికి, అదేవిధంగా ప్రతిది కూడా ఫలించడానికి, రిజిస్ట్రార్స్ సంబంధించిన వాటికి, రిజిస్ట్రేషన్స్ సంబంధించిన వాడికి, వెనకకు రప్పించుకోవడానికి, మతగంధాలకి, చదువుకున్న వాళ్ళుగా ఉండటానికి, రేడియోగ్రామ్కి, ఉడతలకి మొత్తం కూడా బుధుడే కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ఏంటంటే మనకి ఈ సబ్జెక్ట్ మీకు ఎక్కడ కూడా పుస్తకాలు దొరకదండి. దీన్ని సొంతంగా మేము స్వీకరించి చాలా అనుభవంతో వీటిని మనము మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వర్డ్స్ ఎక్కడో చోట మనకి బుధుడు కారకత్వం వచ్చినప్పుడు మనకి 9 గ్రహాలే ఉన్నాయి మనకి. కానీ బుధుడు కారకత్వాన్ని బేస్ చేసుకొని ఏ గ్రహంతో కలిస్తే ఏం జరుగుతున్న విషయాలు కారకత్వం మీద బేస్ చేసుకొని మనం రాయాలి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా మనకి రాశిఫలాలు రాస్తా ఉన్నారు. రాశిఫలాలు మొత్తం కూడా కారకత్వాన్ని బేస్ చేసుకొని రాస్తారు. కాబట్టి అంత ముఖ్యమైన ఇప్పుడు మనకి ర్యాబిస్ వ్యాధి ఉంది. ర్యాబిస్ వ్యాధి రావడానికి కూడా మనకి బుధుడే కారకత్వం. అంటే బుధుడికి ఏ గ్రహంతో కలిసినప్పుడు ర్యాబిస్ వ్యాధి వస్తుందో మన తర్వాత క్లాసులో మనం తెలుసుకుంటాం. కానీ ముందు వాడు కారకత్వం ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ భరద్వాజ శర్మ అన్నాడు, ఏం చేస్తా కారకత్వం ఏంటి? ఆస్ట్రాలజరు, పురోహితుడు, అట్లా ఒక కారకత్వం అది. అట్లనే గ్రహాన్ని కూడా కొన్ని కారకత్వాలు వహిస్తాం అనేది మనకి పెట్టడం జరిగింది. ఆ కారకత్వాలు మీకు వివరంగా నేను కొంచెం లేట్ అయినా పర్వాలేదు, జాగ్రత్తగా రాసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.